నువ్వు కాడు అవకాశవాది కపటి స్వార్థపరుడు అర్జున శోక విక్వల చిత్తంతో నిందిస్తున్నావు. నీకెన్నిసార్లు బోధించినా పామరత్వంలో సత్యాన్ని గ్రహించలేకున్నావు. ఈ సృష్టి లీలంతా నాది. నేనే నా సంకల్పంలో ప్రభవించి భాషించి లయిస్తున్నది. దివ్యులకు దివ్యర్షులకు అగోచరమైన నా విశ్వ విరాట్ స్వరూపాన్ని వీక్షించి సకల చరాచర జీవజాలం నేనే, దివ్య దానవలోకం నేనే, మత్స్యాది సర్వావతారాలు నేనే, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు నేనే, కాలస్వరూపులైన సూర్యచంద్రులు నేనే, పర్వతాలు అరణ్యాలు వర్షామేఘాలు విద్యుల్లతలు పంచభూతాలు నేనే, సమస్త బ్రహ్మాండాలు నాలోనే పరిభ్రమిస్తున్నది. విజ్ఞానైశ్వర్యకారిణులైన సరస్వతి మహాలక్ష్ములు నా అంశలే. జీవరాశిని నేనే సృష్టిస్తున్నాను, పెంచుతున్నాను, నవ్విస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఇదంతా నా లీల. నిరంతర ధర్మశీలురై నన్నెరిగి నా పాదాలు సేవించే పుణ్యచరిత్రులు నాలోనే లీనమవుతున్నారు. దుశ్శీలురై భూభారకారుణులైన పాపులు నా భయంకర వదనగస్వర సముజృంభితాగ్ని శిఖల్లో శలభాల వలె దగ్ధమవుతున్నారు. వీరాతి వీరులమని విర్రవీగే వారందరూ నా కరాళ దంశ్రికల్లో చిక్కి చూర్ణమవుతున్నారు. ఈ మహాసంగ్రామానికి సంకల్పము నిర్వహణ సమాప్తి నాదే. నీవు నిమిత్త మాత్రం. ఈ సత్యాన్ని గ్రహించలేక కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలకు లోనై మానవ కోటి సతమతమవుతున్నది. అడుగో కుమారుడని నీవు భ్రమించే జీవుడు చంద్రాంశలో జన్మించి జన్మకార్యం నిర్వర్తించి చంద్రలోకంలో విహరిస్తున్నాడు. పిలు. అభిమన్యు కుమార, అభిమన్యు కుమార, ఏమన్నా? నేను నీ తండ్రిని, అర్జునుని నాయన. ఏమిటి, నీవు నా తండ్రివా? అవును కుమారా. అదంతా నీ భ్రమ. నీవెవరో నేనెవరు? నేను నీకేమీ కాను. అభిమన్యు, నీవు నాకేమీ కాను, నేను నీకేమీ కాను. గ్రహించావా పల్గుణ? శరీరంతో వచ్చిన సంబంధాలు శరీరంతోనే నశిస్తాయి. నిత్య సత్య సంబంధం నాది. అనంత కాలచక్ర భ్రమణంలో మానవ జీవితేతిహాసం అనేక పర్యాయాలు ఆవృతమవుతున్నది. జీవిత సంగ్రామంలో మానవుడు విషాదంతో కర్తవ్య విముఖుడు కారాదు. నిశ్చల చిత్తంతో స్వధర్మం నెరవేర్చిన వారికి అపజయము ఆవేదన లేవు. సర్వదా సర్వత్రా విజయమే, విజయమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం.